హాయ్ అండి, నేను మీ మంజులారెడ్డి. ఈరోజు సొరకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామండి. పచ్చిమిర్చి తీసుకొని కొన్ని ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, మా ఇంట్లో అయితే ఉంది, దేవుని దగ్గర కొట్టింది. దాంట్లో వెజ్ కర్రీలో వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కొంచెం, అలాగే కొంచెం కొత్తిమీర, ఇంకా సాల్ట్ కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా పేస్ట్లా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత నేనైతే కుక్కర్లో చేస్తానండి. కర్రీకి సరిపడా, కొంచెమే కర్రీ కాబట్టి సరిపడా ఆయిల్, జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని, ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగాలంటే లైట్గా సాల్ట్ వేసుకోండి, అందరికి తెలిసే ఉంటుంది. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది వేసి పచ్చి వాసన పోయే వరకు కొంచెం కలపండి. అది కొంచెం ఇలా కలపగానే ఆయిల్ తేలుతుంది. అప్పుడు కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇంకొకసారి కలపండి. కలిపిన తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని బాగా ముక్కలకు పట్టే వరకు కలుపుకొని ఒకసారి బాగా కలుపుకోండి ముక్కలకు పట్టే వరకు. ఇలా ఒక 2 నిమిషాలు క్యాప్ పెట్టేసి వదిలేసి మళ్ళీ ఒకసారి కలపండి, ముక్కలకు బాగా పడుతుంది. నాకైతే సాల్ట్ సరిపోదు అనిపించింది, తర్వాత కొంచెం వేసుకున్నాను. తర్వాత కొంచెం ధనియాల పొడి ఇంట్లో చేసుకుందే, నేను ఏదైనా ఇంట్లోనే చేస్తానండి, ఏ పొడైనా. మీరు అలా చేసుకుంటేనే బయట బాగాలేదండి. కలుపుకొని తర్వాత మిక్సీ గిన్నెలో మిగిలిపోయిన ఉంటుంది కదండి, కొంచెం వాటర్ వేసుకొని కలిపేసి కుక్కర్లో వేసేసుకుంటే ఆ వాటరే సరిపోతుందండి. కలిపేసి కుక్కర్ క్యాప్ పెట్టేస్తే 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి, అయిపోతుంది అంతే. పైనుంచి ఒకసారి కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే రెడీ, మన సొరకాయ కర్రీ రెడీ. జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి.